మన రాజ్యం మనకు రాదంటున్నారు. ఆమె రోజు నిలవై కానీ మా రాజ్యం మాకు వస్తే మంచిగా ఉండదు బిడ్డ ఎట్లా ఇంతకంటే నయమే ఉంటుంది. అంటే ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మనిషి 69 ఉద్యమానికి ఇప్పటికి చాలా స్పష్టమైన తేడా ఉంది. 69లో తెలంగాణలో కొందరు ఇంటిగ్రేషనిస్ట్ సన్నాసులుండి కానీ ఇలా తెలంగాణ గడ్డ మీద ఒక్కడంటే ఒక్కడు కూడా సమైక్యవాది లేదు. మొత్తం తెలంగాణ ఏకమై మా తెలంగాణ మాకు కావాలని కోరుతున్నాం. కాబట్టి ఉద్యోగులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. నిన్న ఆర్టీసీ ఉద్యోగం సమ్మెలో ఉన్నారు. ఆ ఎన్ఎం నాయకుడు ఆంధ్రుడు, మంత్రి బొత్స సత్యనారాయణ ఆంధ్రుడు, ఎండి ఆర్టీసీ ఆంధ్రుడు. వాళ్ళు ఉండనే ఉండేది. వాళ్ళు సేకరించుకొని అయిపోయింది సమ్మెను. ఆంధ్రోలు సేకరించుకొని తెలంగాణ ఉద్యోగుల సమ్మె అయిపోయింది. ఎన్ని పిచ్చి ప్రయత్నాలంటే సెక్రటేరియట్ లో 85% హాజరైంది అని చెప్తారు. మేము ఉన్నదే 15% అయి ఉద్యోగానికి పోనోడు తెలంగాణ పోయినోడు ఆంధ్రోడు అంతే కదా. ఆడ నువ్వే ఉన్న 85% మా బిడ్డలు ఒరి సత్తాను 11 ఏళ్ళు నుంచి ఆడ మేము లేకపోతే మమ్మల్ని ఉండలేకపోతున్నాం. ఈ విధంగా ఎగిరి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. నిన్న ఆదిలాబాద్ ఉద్యోగులు నాకు చెప్పి సార్ మా కలెక్టర్ పిలిచి 32% అటెండ్ అయిందని రాసిండు. మేము పోయి ఎక్కడ కుక్కల కొడకాని మేము అడిగినాము. కోపానికి వచ్చి మేమేనైతే మేము ఎవరు రాకనేపోతుంది 100% రాకపోతే 32% నువ్వు ఎట్లా రాస్తావా తప్పుడు రిపోర్ట్ అంటే ఇక మాఫ్కారు పోయి మళ్ళీ అని చెప్పి అపాలజీ. ఈ రకంగా అబద్ధాలతోని అబద్ధపు రిపోర్ట్లతోని పిచ్చి ప్రయత్నాలతోని తెలంగాణ ఉద్యమాన్ని ఆపుతామనుకుంటే నేను స్వామిగౌడ్ గారు చెప్పిన ఎండలో ఉన్న నా అన్నదమ్ములకు అందరికి నేను దండం పెడతా ఉన్నా. మీ పట్టుదలకు నిజంగా ఎంత గంట తరబడి మీద ఎండలో ఉండి బాధపడతా ఉన్నా. స్వామిగౌడ్ గారితో మొన్న చెప్పిన ఉద్యోగుల మహాధరణ అంటే అన్నాను ఇందిరా పార్కర్ పెడితే సాలదే అది సరే పోదని చెప్పినాడు. ఇటు మంది ఎక్కున్నారన్నా నువ్వు వెంకకెళ్ళి అన్న శ్రీనివాస్ గౌడ్ ఫోన్ చేసి వెంకకెళ్ళి వచ్చాడ మోటార్ సైకిల్ ఈడుంత మంది ఆడి అనుకున్నాను. నేను దిగి 1 కిలోమీటర్ దూరం నడుచుకుని రావాల్సి వచ్చింది. అంటే ఇంత గొప్పగా పెద్దగా ఆర్గనైజ్ చేయకపోయినా ఒక కాల్ స్వామిగౌడ్ గారిస్తే తెలంగాణ 10 జిల్లాల నుంచి ఇంత గొప్పగా మీరు తరలి వస్తారంటే ఇది దేనికి సంకేతం? ఇది దేనికి సంకేతం? దీన్ని చూడడానికి మీ సిఐడీలు ఎట్టుపోతున్నారు, మీ ఇంటెలిజెన్స్ ఎట్టుపోతున్నది, మీ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎట్టుపోతుంది. ఏమి ఇప్పుడు ఇలా నేనున్న కాడ గద్దరున్న కాడ గ్యారెంటీ సిఐడీలు ఉంటారు. మా ఇబ్బంది నాకు తెలిసిన విషయం. ఎవడు సెంట్రల్ వాడు ఉంటాడు, ఇక్కడ స్టేట్ వాడు ఉంటారు. సిఐడి మిత్రులారా ఈ సభలో మీరు ఉన్నారు నాకు తెలుసు. మా వాళ్ళు చేయి ఏపటి చూపెట్టినరో ఏ తెలంగాణ కావాలని తెలంగాణ కోరుతున్నదో మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మేధావులు ఏక కంఠంతో ముక్త కంఠంతో ఏ తెలంగాణ కావాలని ఇక్కడ గర్జించిందో దయచేసి అది ఉన్నట్టు రాయండి. మీ దయ ఇంకా ఏదైనా ఉల్టా పడరాసిన ఇది మాత్రం రాయండి. మీరు కూడా ప్రజల్లో భాగమే కాబట్టి నిజాయితీగా రాయండి మీ రిపోర్ట్ ను. తెలంగాణ ఏం కోరుతున్నదో కేంద్రానికి తెలవాలి, ఇక ముఖ్యమంత్రికి తెలవాలి. 2 ప్రభుత్వాలు కూడా ఇంకా సహనాన్ని పరీక్షించకుండా ఇంకా అప్రజాస్వామికంగా వ్యవహరించకుండా మీ కేసులు లాఠీలు లూటాలు శిక్షలకి ఎవ్వడు భయపెట్టు లేడు. అది జరిగే పని కాదు. దాని ద్వారా నిరోధించగలుగుతాం అనుకుంటే బంతిని ఎంత గట్టి కింది కొడితే అంత గట్టిగా మిగిలి వేస్తుంది. కానీ అది ఏం ఇబ్బంది కాదు. తెలంగాణ ప్రజలు దానికి భయపడడానికి మేము మనం చేస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని బెదిరిస్తాం. ఈ కాంట్రాక్ట్ పని పుణ్యాత్ముడు చంద్రబాబు నాయుడు మొదలుపెట్టి డాక్టర్ కాంట్రాక్టు, టీచర్ కాంట్రాక్టు, నర్సు కాంట్రాక్టు, లెక్చరర్ కాంట్రాక్టు. నేనన్నా ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గం ఎందుకు పెట్టాలి బయట కాంట్రాక్ట్? మీకన్నా బేటీ మందికి వస్తారు బయట కాంట్రాక్ట్. మరి వాళ్ళు కాంట్రాక్ట్ ఉన్నప్పుడు టీచర్ అప్రెంటిస్, విద్యా వాలంటీరు ఈ విధంగా నేను ఇంకో మాట మనం చేస్తా ఉంటాం. నాగేంద్ర బాబు మాట్లాడినట్టు ఉద్యోగాలు యాడికి ఎట్టి పరిస్థితుల్లో పోయేటోళ్ళు మన సైతాలు పోతారు. మన ప్రెసిడెంట్ ఎంప్లాయీస్ అంతా ప్రమోట్ అవుతారు, సీనియర్ లెవెల్ ప్రమోట్ అవుతారు. అది జరగబోతుంది. రెండవది ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కాదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులారా మీరు భయపడకండి. మీ లిస్టులన్నీ స్వామిగౌడ్ దగ్గర కంప్యూటర్లో ఉన్నాయి. మిమ్మల్ని ఎవరైనా తీసేసినా సరే తెలంగాణ వచ్చిన తర్వాత మనం పెట్టుకున్న పాలసీ ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తాం. మీకు రెగ్యులర్ స్కేల్ ఇస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. డెఫినెట్ గా ఈ గట్టి చాకరీ చేయించే విధానం
గవర్నమెంటే ఉద్యోగులను దోచుకునేటువంటి దుర్మార్గమైన విధానం పోవాలి. ఎట్టి చాకరీ చేయించే తప్పు విధానం పోవాలి. ఈ అప్రజాస్వామిక విధానం పోవాలి. అందుకోసం తెలంగాణలో ఉన్న కాడికి ఉండే కాడికి ప్రభుత్వానికి అవసరమైన కాడికి పర్మనెంట్ ఉద్యోగులే ఉంటారు తప్ప ఈ కాంట్రాక్ట్ బీంట్రాక్ట్ జాంతానై వాళ్ళు ఉండడానికి మనం చేస్తా ఉన్నాం. అటువంటి తెలంగాణ తయారు చేసుకుందామని మనకు కలలు కట్టున్నాం. ఈ రకమైనటువంటి తెలంగాణ తయారు చేసుకుందామని గోసపడుతున్నాం, కలలు కట్టున్నాం. మీ సొమ్ము మేము అడుగుతలేం, ఇతరులదే మేము కావాలని కోరతలేం. ఇది ఒక ధర్మం, న్యాయం, కోట్లాది మంది ప్రజల యొక్క ఆకాంక్ష కాబట్టి ఈ ఆకాంక్ష ముందు మీరు తల వంచాల్సిందే. కాబట్టి ఇంకా చేయదు. ఇప్పుడే స్వామిగౌడ్ గారు నాకు చిట్టి తెచ్చి ఎవరో టీచర్ రాసిస్తున్నారు. జోగిపేటలో విద్యార్థి కిరోసిన్ మోసుకొని కాల్చి చచ్చిపోయింటారు. ఎందరం కావాలి మేము, ఇంకెంతమందిని కావాలి? ఇట్లాంటి వార్తలు వస్తే మా గుండె లవిసిపోతుంది. కూర్చున్న కానీ మేము కూడా సగం చచ్చిపోతాం. ఇంకా ఎన్ని మీరు పిశాచ దయ్యాల రాక్షసుల ఎంతమందిని బలి తీసుకుంటాం నేను అడుగుతా ఉన్నాను. ఎంతమంది తల్లులు గర్భశోకంతో ఇక్కడ ఏడవాలి తెలంగాణ? ఎన్ని పీనుగులు ఇవ్వాలి మీకు? ఇది ఎక్కడి దౌర్జన్యం, ఎక్కడి గుండాగిరి మా మీద, ఎక్కడి అమానవీయమైనటువంటి చర్యలు ఇవి. ఇటువంటివి చూసుకుంటా కూడా బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుందంటే అది రేపే మీకు తెలంగాణ ప్రజల శాపం తగక తప్పదు, మీరు పతనం కాక తప్పదని కూడా మనం చేస్తా ఉన్నాం. 700 మంది చచ్చిపోతే కేంద్ర ప్రభుత్వం నోటీస్ చేయదా? రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ చేయదా? 10 మంది చచ్చిపోతే బిల్లబిల్లు ఆడతారే. మా బిడ్డలు బిడ్డలు కాదా? మా సావులు సావులు కాదా? మేము మనుషుల్లా కనబడతలేమా? భారత రాజ్యాంగం మాకు రక్షణ ఇస్తుందా ఇవ్వదా? మాకేమైనా పౌర హక్కులు ఈ దేశంలో ఉన్నాయా లేవా? ఇది ఇవాళ తెలంగాణ సమాజం పడుతున్న ప్రశ్న. అందువల్ల వాళ్ళు తెలిసే సంఘం పెట్టమని ఫోన్ చేయబట్టి మనకు తెలంగాణ పోలీసులు దాదానికి స్వామిగౌడ్ మీద పెట్టారు కేసు. బిడ్డల మీద పెట్టారు. మీరు ఇద్దరు చెప్పింది 9 ప్లస్ పోతే జైల్లో కూడా దొరకకుండా వస్తాయి బయట పంచాయతీ. నేను నన్ను జైలు పట్టకపోతాను. నేను నాయన నర్సన ముందే వాయి తెలుసుకున్నాను. నర్సన నేను ఇదివరకు జైలు పోలీసు వాళ్ళు లోపడగా నాకు తెలియదు. మరి నువ్వు నాతో రావాలంటే పాపం నాతో అరెస్ట్ అయ్యి వచ్చింది. ఖమ్మం జైలు నాయన నర్సన కలిసి ఉంది. మొత్తం మీద ఆర్టీసీ కార్మికులను ఒక నకిలీ ముగింపైంది చెప్పారు. నాకు అందిన సమాచారం మేరకు నేను మీటింగ్కి వచ్చేటువంటి 1:30 వరకు జిల్లాల నుంచి ఎంక్వైరీ చేస్తే జిల్లాలలో చీమ చిక్కుకోమంటలేదు. ఒక్క బస్సు కూడా బయటికి రాలేదు. ఏ నేషనల్ మజ్దూర్ యూనియన్ అయితే మోసం చేసిందో ఆ నేషనల్ మజ్దూర్ యూనియన్ వర్టికల్ గా చీలిపోతా ఉంది. తెలంగాణ నేషనల్ మజ్దూర్ యూనియన్ కూడా రాబోతా ఉంది. త్వరలోనే తెలంగాణ అసోసియేషన్ కూడా రాబోతా ఉంది. పోలీసు సోదరులు కొందరు తెలంగాణ గోస తెచ్చిన బిడ్డలు యూనిఫామ్ లో ఉన్నారు. వాళ్ళేం తప్పు చేయలే. పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆల్రెడీ ఉంది, అది చట్టబద్ధంగానే ఉంది. వాళ్ళు స్వామిగౌడ్ గారితో మాట్లాడింది ఏంటంటే, నాతో మాట్లాడింది ఏంటంటే, విఠల్ గారితో మాట్లాడింది ఏంటంటే, అన్న మాకు కూడా తగాయించిపోయినాం, తంగైపోయినాము. మేము కూడా తెలంగాణ బిడ్డలమే కాబట్టి డ్యూటీ చేస్తాం, లా అబైడింగ్ ఉంటాం, ప్రభుత్వానికి సబార్డినేట్ గా ఉంటూనే తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు మాట్లాడేది తప్ప వద్దా? మా ఐడెంటిటీ మాకు వద్దా? ఇచ్చిండ్రా? మా సబ్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్లు ఇచ్చిండ్రా? అదే మనకు డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చిండ్రా? మేము అరిసి గొంతు ఉంచుకొని మా స్వామిగౌడ్ ఎంత పోయి పోరాటం చేస్తే మొన్న 42 మంది తెలంగాణ బిడ్డలకు డిఎస్పీ పోస్టింగ్ ఇచ్చారు. అనర్హులా? వాళ్ళని అనర్హులా? మాకు అర్హత లేని అడుగుతున్నామా? ఇట్లా ఎన్ని అడగాలి, ఎన్ని కొట్టాలి, మేము పిచ్చగలమా? ఆ బాధతోనే పోలీసు మిత్రులు ఏమన్నారంటే, అన్న మీరు ఉద్యోగుల సంఘం మొత్తానికి చేసి ఉన్నారు, మాకు కూడా మా సమస్యలు కూడా ఉన్నాయి, మేము కూడా తెలంగాణ సంఘం పెట్టుకుంటాం, మీతో పాటు మేము కూడా మా హక్కుల కోసం ఫైట్ చేస్తాం, మేము మీకు అండగా ఉంటాం, మీరు మాకు అండగా ఉంటామని చెప్తే ఇది దేశద్రోహమా? తెలంగాణ పోలీసు ఉద్యోగి, తెలంగాణ జేఏసీ నాయకుడు ఇద్దరు మాట్లాడుకోవద్దా? కలిసి ఛాయ్ తాగద్దా? కడుపులో దుఃఖమో సుఖమో చెప్పుకోవద్దా? బాధ చెప్పుకోవద్దా? సుఖం చెప్పుకోవద్దా? దీనికి ఇంత దుర్మేందండి? మీరు నేను ముఖ్యమంత్రి గారిని హెచ్చరిక చేస్తా ఉన్నా, స్వామిగౌడ్ గారు చేసిన తప్పేందో బహిరంగ చర్చకు యాడికి వస్తావరా, ఏ టీవీకి వస్తావా, నేను నీతో చర్చకు వస్తా, మా తెలంగాణ న్యాయవాదం తీసుకొని వస్తా. ఈ ద్రోహం ఎట్లా పెడతారు మీరు కేసీఆర్ మీద? స్వామిగౌడ్ ఒక వ్యక్తి కాదు, ఇవాళ ఒక ప్రజాశక్తి. 4.5 కోట్ల మంది ఆయన వెంట ఉన్నారు. రాజకీయ వ్యవస్థ ఆయన వెంట ఉన్నది. అందువల్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు దయచేసి వెంటనే స్వామిగౌడ్ మీద, విఠల్ గారి మీద పెట్టిన కేసులు ఎత్తివేయండి. నా మీద కేసు పెట్టి నువ్వు ఉంచుకుంటే ఉంచుకున్నాను, నేను పోయినా పర్వాలేదు. ఎందుకంటే నేనేం చేసిందండి,
ఈయనేం చేసినట్టే కరెంటు మన రఘు సమావేశం పెట్టి మింటి కాంపౌండ్ అక్కడ ఉద్యోగులు చెప్పింది సార్ గవర్నమెంట్ మా మీద రైతులు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని దాని మీద వివరణ చెప్పండి సార్ అన్న నేను చెప్పే కాంటెక్స్ట్ ఏంటండి ఏం చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా ఆన్ రికార్డే చెప్తున్నాను తెలంగాణ రైతు మిత్రులారా కరెంట్ ఏదైనా కింది మీద అయితే మీరు దాడులు చేయాల్సింది మన ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల మీద కాదు దానికి బాధ్యత వహించాల్సింది ఇక్కడ తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రులు కాబట్టి కావాలని లాభం వల్ల తంచులు కనబడకాలని చెప్పి తప్ప తప్ప ద్రోహమా నేను ఏం నేరం నేను ఆ మాట ఏ కాంటెక్స్ట్ లో చెప్పినాను మీరు చేసే కుట్రలను తిప్పికొట్టాలని చెప్పి రైతులకు ప్రజలకు ఒక వాస్తవం తెలవాలని చెప్పి ఒక కఠోరమైన నిజం తెలవాలని చెప్పి నేను చెప్పిన చివరిగా నేను మా చేసే మనవి ఒకటి ఇవాళ ఈ ఇందిరా పార్క్ వేదిక నుంచి ఉద్యోగుల మహాధర్నా నుంచి ఈ ధర్నా కాదు పెద్ద బహిరంగ సభ ఈ బహిరంగ సభ నుంచి ధర్నా నుంచి తెలంగాణ కాంగ్రెస్ మంత్రులను ఎమ్మెల్యేలను పార్లమెంట్ సభ్యులను నేను మళ్ళొక్కసారి దండం పెట్టి అడుగుతా ఉన్నా చరిత్ర ఈయనలు కాకండి ఇన్ని కోట్ల మంది ప్రజల సాక్షిగా ఇంతమంది చీటు అంటుంటే రక్తం లేకుండా పౌరుషం లేకుండా అక్కడ పడి ఉండకండి మీరు కరెంటు వీక్తే ముఖ్యమంత్రి బల్బు ఆరిపోదా ఎట్లా పెడతారు స్వామిగౌడ మీద కేసు పెడితే ఇలా మన మంత్రులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు ఆర్టీసీ నాయకులు అశ్వత్థామరెడ్డిని రాజిరెడ్డిని తీసుకుపోయి జైలు వేస్తే ఏ విధంగా మౌనం పాటిస్తున్నారు సింగరేణి కార్మికులను 17 మందిని తీసుకుపోయి నాన్ బెయిలబుల్ కేసులు పెడితే మీరు ఎట్లా మౌనం పాటిస్తున్నారు ఎవరికి మీరు ప్రతినిధులు మా ప్రతినిధులు కారా మన ఉద్యోగులకు మీరు ప్రతినిధులు కారా ఎవరి హక్కుల కోసం ఉన్నారు మీరు కిరణ్ కుమార్ రెడ్డి బూతులు కూడా అనుకున్నారా తెలంగాణ ప్రజల పక్షం అనుకున్నారా మనం చేస్తాం ఆ కేసీఆర్ మమ్మల్ని బూతులు మంటామంటే మరి ఏమన్నమాట ఏమన్నా కోపం వచ్చి సన్నాసి గారు వస్తలేరంటే ఆ మమ్మల్ని సన్నాసి అంటావా ఏమన్నా మరి ఏమన్నా మీరే రాసి గదే అంటాం మరి మీరు గదరైతే ఇలా మా గుండెలు మండబట్టి జైలు వాటి వడనే బట్టి కేసులు పెట్టేది పెట్టనే బట్టి మీరు మిడబెట్టి చూసుకుంటా కూర్చుంటారా ఎక్కడ రండి పవర్ కిరణ్ కుమార్ రెడ్డికి వాడు లేకపోతే గవర్నమెంట్ నడవాలని డిసెంబర్ 9 ప్రకటన బ్లాక్ మెయిల్ చేసుకోవాలి ఆపి మనం లేకుండా గవర్నమెంట్ నడుస్తుందా గ్రామందం తెలియదా మనకు ఉండద్దా గ్రామందం పౌరుషం మనకు ఉండద్దా ఎన్నిసార్లు చెప్తారు మీ ఎన్నిసార్లు మీ ఇళ్ళ ముందు వచ్చి సాగుడు అప్పుడు కొడుతుండే పిల్లలు సిగ్గానిపించలేదా ఇన్ని తిట్లు కూడా కాబట్టి కుమార పడవలు ఎందుకు నాకు అర్థం కాదు బతకవలసిందని తిట్లు తిన్న తర్వాత నిన్న కోదంగా పోయి చెప్పిండు హోంమంత్రి పేరు సబితా ఇంద్రారెడ్డి దగ్గర అమ్మకి చదువుకుంటే కూడా నువ్వు తెలంగాణ నుంచి హోంమంత్రి ఉండి స్పందించకపోతే ఎందుకమ్మా నువ్వు హోంమంత్రిగా వచ్చి ఇందిరా పార్క్ ధర్నాలు కూర్చొని చెప్పి నిన్న కోదంగా చెప్పి ఎంతమంది చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి ఎన్ని పద్ధతుల్లో చెప్పాలి చెప్పి 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 యాసకు వచ్చింది కాబట్టి బూట్ పాలిష్ గారు మీరు చేతగానోళ్ళు నరం లేనోళ్ళు వెన్నెంక లేనోళ్ళు చేతగాని ప్రజలు మిత్రులారా ఈరోజు చెప్పుకుంటూ పోతే తెలంగాణది రాసుకుంటే రామాయణం ఇంతే భారతం రేపు గీయాలలాగా చెప్పినా ఉడవదు మీకు టైం చెప్తుందేమో 4 గదులు పెట్టుకొని ఇక గదరన్న పాట ఉంటుంది మాట ఉంటుంది నువ్వు ముందు మాట్లాడేది లేదు నేను ఇవ్వగానే పాట మాట్లాడతాను నువ్వు మాట్లాడు నువ్వు మొత్తుకున్నది మొత్తం అవ్వాలి నేను మొత్తుకుంటాను ఇంకో 20 మీరు పెట్టుకున్నాను ఇంకో 20 నిమిషాలు 25 నిమిషాలు టైం ఉంది నేను ఎక్కువ సమయం మీరు తీసుకోకుండా గదర్ గారిని కూడా నేను వినాలి మీరు వినాలి కాబట్టి మన కార్యక్రమాన్ని ముగించే లోపు మీ అందరితో నా ప్రార్థన ఒకటి ఐక్యతనే మనల్ని కాపాడుతుంది ఆవాజ్తో మనం ఏకైనా మీరు ఎక్కడైతే అంటున్నారో అది నిజంగా ఉండాలి రియల్ స్పిరిట్ లో ఉండాలి ఎక్కడ ఏ చిన్న ఉద్యోగికి చీమ చిట్టుకుమన్నంత దెబ్బ కలిగినా అందరం ఏకమై పిడికిలు బిగించాలి అదే మనల్ని కాపాడుతుంది మన ఐక్యత మనల్ని కాపాడుతుంది కాబట్టి అందరం కూడా ఐక్యంగా ఉందాం తెలంగాణ సాధించుకుందాం ఆత్మ గౌరవంతో బతుకుదామని మీరు దయచేసి మాట్లాడు మనకి అట్టేవానికి మనం బట్టేవానికి అదే సార్ మాట్లాడు కడపడు తప్పిపోతే మాట్లాడతాడు మనంతా తెలుగు మన 13 తప్ప మాట్లాడతారు వాళ్ళకి కన్సెప్ట్ ఎక్కడ కన్సెప్ట్ లేదు అందుకే మన తెలంగాణ మనకు కావాలంటుంది ఈ బాధలు పోవాలని మనకు కావాలంటుంది అందువల్ల రాష్ట్ర స్వప్నాన్ని దయచేసి సహకారం చేసుకుందాం సహకారం చేసినాక ఇదే పట్టు మీద ఉందాం ముందుకు పోదాం పట్టు పోరాటమే రాజీ లేని పోరాటమే తెలంగాణ తెచ్చిస్తుంది ఆ రాజీ లేని పోరాటం చేసి ముందుకు పోదామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఉద్యమాల్లో తెలియజేస్తూ సెలవుస్తున్నా ఉన్నారు జై తెలంగాణ
ధన్యవాదాలు. మిత్రులారా ఇంకా